నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళనకు దిగారు. స్టైఫెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు చేతపట్టి ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లను ఈ నెల 15వ తేదీలోగా పరిష్కరించాలని, లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని జూడాలు హెచ్చరించారు. అనంతరం మంత్రి ఫరూక్ ను కలిసి తమ సమస్యలను వివరించారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరించేలా సత్వర చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మేమందరం ఇక్కడ జూనియర్ డాక్టర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో గవర్నమెంట్ హాస్పిటల్లో మేము జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తున్నాము. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ మొత్తము ఏపీ జుడా అనే మా సంఘము మొత్తము స్ట్రైక్ ని తెలియజేస్తున్నాము. దీని కారణం ఏంటి అనగా 30% స్టైఫండ్ హైక్ మాకు ఇస్తామని చెప్పి 6 నెలల పైన అయింది. దానికి గాను ఏ లిఖిత పూర్వకంగా పత్రం మాకు ఇవ్వలేదు. ఇది ఇలాగే కొనసాగితే దీనికి ఇంకా ఎమర్జెన్సీ సేవలను కూడా ఆపే అవకాశాలు ఉండొచ్చు. సో గవర్నమెంట్ మా డిమాండ్స్ ని కొంచెం చూసి అది తొందరగా రిజాల్వ్ చేయాలని చెప్పి మనవి చేసుకుంటున్నాము. మా స్ట్రైక్ మేము ఆగస్ట్ 15 వరకు కంటిన్యూ చేస్తాము. ఆగస్ట్ 15 మాకు రిటర్న్ లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ రాకపోతే స్టైఫండ్ హైక్ అని చెప్పి ఆ తర్వాత ఫర్దర్ గా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాము. ఆ 15 చూసి గవర్నమెంట్ నుంచి మాకు లెటర్ రాకపోతే దాని తర్వాత మా ఏపీ జుడాతో కలిసి మేము డిసైడ్ అవుతాం ఫర్దర్ గా ఏం చేయాలి అనేది. అవర్ మెయిన్ డిమాండ్స్ స్టైఫండ్ హైక్ ఆఫ్ 30%. మాకు స్టైఫండ్స్ అనేటివి మేము చేస్తున్న పనికి గాను మా స్టైఫండ్ అనేది సరిగ్గా సరిపోవట్లేదు. సో దానికి గాను మేము ఏం చేస్తున్నామంటే 30% స్టైఫండ్ హైక్ అనేది మాకు కావాలి. సో దానికి గాను మేము ఈ ప్రొటెస్ట్ అనేది చేస్తున్నాము. ఒకవేళ మా కన్సర్న్ ని మా గవర్నమెంట్ కి ఒకవేళ రిప్రజెంటేషన్ అందకపోతే మేము ఫర్దర్ గా ప్లాన్ చేసుకొని ప్రొసీడ్ అయ్యే ప్లాన్ ఉంది. దానికి గాను మా అబ్జుడ్ అసోసియేషన్ తరపు గాను మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వరకు మేమైతే ఇప్పుడు వరకు సేవలు అందించట్లేదు. ఎమర్జెన్సీ మరియు లేబర్ వార్డు, ఐసీయూ వరకు సేవలు అందుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఫర్దర్ గా ఏమన్నా స్టైఫండ్ హైక్ అవ్వకపోవడం కానీ అలా జరిగితే మేము ఫర్దర్ గా అబ్జుడా తరపున వాళ్ళ ఇంటిమేషన్ కొరకు వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తారో దాని విధంగా మేము కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేయాల్సి ఉంటుంది.